రుణమాఫీ, రైతు భరోసా, అప్పులు, ప్రాజెక్టులు, చదువులు, దౌకాన్లు, గుళ్ళు, రోడ్లు, బస్టాండ్లు, ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, 6 గ్యారెంటీలు. ఇట్లా తీరొక్కటి మాట్లాడుకుండ్రు అసెంబ్లీలా. ప్రతిపక్షాలు ప్రశ్నించుడు, సర్కారోళ్ళు సమాధానం చెప్పుడు. మరి ఇవాళ ఏం చర్చ నడిచిందో చూద్దాం. అసెంబ్లీ చాలగానే నిన్నటి ముచ్చటల్లో పెట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత మేడం. సబ్జెక్ట్ మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు. మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. నేను మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. రోడ్ల పొంట అర్ధారం కింద కోనోకార్పస్ చెట్లు పెట్టిండ్రు కదా అప్పట్లో. ఆటితోటి మనుషులకు డేంజర్ ఉందని ఈ ఆర్డర్ వేసిండు స్పీకర్ సారు. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి, నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. మా ఏలు వల్ల పల్లెలకు చక్కటి సడకులు పోసినామని బొమ్మలు చూపించిండు పాత మంత్రి ప్రశాంత్ రెడ్డి సారు. త్రిబులార్ రోడ్డు మీద కూడా లొల్లి గట్టిగానే అయింది మంత్రి కోమటిరెడ్డి సార్ తోటి. 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము. అది మేము చేసినాం 80%. మీరు కొత్తగా ఏం చేయలేదు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల మూడు కాన్సెన్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకర్ మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, పెద్దపల్లి బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు సల్లకుంటే సరిపోద్దా? అటెనక బెల్ట్ షాపుల మీద కిసరబసర నడిచింది ప్రతిపక్షాలకు సర్కారుకు. కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష. ఈ రోజు వారు మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి. 12,000 కోట్లు పెంచడం అయితే ప్రజల్ని మంది ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం. 400% ట్యాక్స్లు పెంచింది. ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటేనట్టుగా దొంగ అరిసినట్టుగా మాట్లాడితే బెల్ట్ షాపులు తీసేయాలి, అవసరమైతే మందు అమ్ముడే బంద్ చేయాలనేది కామ్రేడ్ సాంబన్న సలహా. బెల్ట్ షాప్ అనేది ఉండకూడదు. మీకు ఇంకా కుదిరితే మొత్తం మద్యపాన నిషేధం తీసుకొస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తాగే అలవాటు లేదు కాబట్టి కొద్దిగా కూడా తాగను, సిగరెట్లు తాగుతాను తప్పితే